నమస్తే. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కలకలం రేగుతా ఉంది. ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీగల కృష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో దీని వెనకాల ఆంతర్యం ఏంటి అంటే, గతంలో రేవంత్ రెడ్డితో విభేదాలు తెచ్చుకున్నటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డితో కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సో ఇక్కడెక్కడ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన చంద్రబాబు నాయుడు ద్వారా ఆ పార్టీలో జాయిన్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈరోజు మరి తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు ఎవరు లేకపోవడం, అదేవిధంగా మరి చామకూర మల్లారెడ్డి గారు ట్రై చేయడం, అదేవిధంగా మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి గారు ఇప్పుడు పార్టీలు మారే యోచనలో ఉండడం అనేది మరి కాస్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నటువంటి అంశాలు ఇవి. సో మరి నిజంగానే మరి ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఆహ్వానిస్తారంటే ధిక్కార స్వరాలు అయితే వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా మనతో పాటు ఈరోజు ఏఎస్ రావు గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి. ఆయన చాలా దారుణంగా విభేదిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వస్తారు ఈ పార్టీలోకి, ఏ కారణం చేత వస్తారు, వీళ్ళకి ఒక నిబద్ధత లేదు, వీళ్ళు పార్టీలు మారేవాళ్ళు, వీళ్ళు ఎలా టీడీపీలోకి వస్తారని చెప్పేసి ఆయన ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. మరి చూద్దాం నిజంగానే మరి ఆయన ఉద్దేశం ఏ విధంగా ఉందో ఆయన మాటలను తెలుసుకుందాం. ఏఎస్ రావు గారు నమస్తే. రావు గారు, ఏంటి ఈ మధ్య మీరు వీళ్ళు ఎప్పుడైతే మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు కలిశారో అప్పటి నుంచి మీలో ఒక ఫైరు, ఒక ఎట్లా అంటే అసలు మామూలుగా ఒక ఉగ్రభావంతో ఊరేగిపోతా ఉన్నారు. ఎందుకు 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 అట్లా ఊగిపోతుంది, కారణం ఏంటంటారు? రవి గారు, మీకు యోయో టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కలవడం వల్ల మాకేం ఇబ్బంది కాదు. అది మీరు ఎందుకు మరి ఎందుకు అంత చంద్రబాబు నాయుడు గారిని అందరూ కలవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని కొందరు వ్యక్తులు కలిసి, నిన్న మీరు అన్నట్టు మల్లారెడ్డి కానివ్వండి, తీగల కృష్ణ కలిసి మల్లారెడ్డి యొక్క మనవరాల యొక్క పెళ్లికి ఆహ్వానం పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ తీగల కృష్ణారెడ్డి కూడా ఇద్దరు వియ్యంకులు కాబట్టి పోయారు. తీగల కృష్ణారెడ్డి గారు అడిగారేమో బహుశా, సార్ నేను కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను, నేను వస్తున్నా అంటే. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్నటువంటి ఊత పదం ఏంటంటే, సరేలేమ్మా తర్వాత చూద్దాంలేమ్మా, మళ్ళీ మాట్లాడదాంలేమ్మా, ఆ 3 పదాలు కామన్గా వాడే మాటలు. సరే భుజం తట్టి పంపించేస్తారు. దానికి నా బయటకు వచ్చి మీసాలు తిప్పుకుంటూ ఎవరు, తీగల కృష్ణారెడ్డి గారు, నేను తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం నేను తీసుకొస్తానంటే నీ ఓడరా నాయన అంటే మేము రాకూడదా? వాళ్ళు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి నువ్వు వస్తున్నావు అనుకోండి, నువ్వు వస్తే నేను తెలుగుదేశం పార్టీలో చేరుతాను, ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్తగా మళ్ళీ నా పార్టీకి వస్తాను, నా వంతు సహకారం నేను తెలుగుదేశం పార్టీకి, నా వంతు బాధ్యత నేను తీసుకుని తెలుగుదేశం పార్టీకి నేను బలోపేతం చేయాలి, నా వంతు సహాయపడతాను, ఒక నిజమైన కార్యకర్తలాగా నేను జాయిన్ అవుతాను అనాలి. నేనే మొగోని పార్టీలందరూ చేతిలో గాజులు పెట్టుకున్నారా, నువ్వు కూడా పీకుడు కానువా, నువ్వు ఎవడు అసలు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి? హూ ఆర్ యూ? మాకు చేత కదా. ఈ రోజుకు మా దగ్గర నిబద్ధత గారు నాయకులు మా దగ్గర ఉన్నారు. మాకు తెలుగుదేశం పార్టీ బలోపేతం, నాయకత్వం లక్షణాలు, నాయకత్వం సామర్థ్యత మాకున్నప్పుడు ఎవడో విశ్వాసం లేని కుక్క వచ్చి మా మీద పెత్తనం చేయడానికి అవసరమే ఉంది? ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, మీరు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? అధికారికంగా కాదు, నేను అధికారికంగా ప్రకటించడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క గీత ఒక శాసనంలాగా భావించే వాళ్ళం అందరం కూడా. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా కానీ ఏ విధంగా ఆశ్వాసన ఇవ్వలేదు. నీకు కోరిక ఉందేమో, వస్తా అనుకున్నాము, వస్తా అన్నప్పుడు నీ వాయిస్ ఎట్లుండాలా? ఒక విధంగా మీరు చూడండి, ఒక మంత్రిగా చేసినటువంటి ఈటల రాజేందరు బీజేపీలో చేసేటప్పుడు ఏమన్నాడు, నేను బీజేపీలో చేరి నేను అధ్యక్షుని అవుతా అదైతానని చెప్పాడా? నేను ఒక సామాన్య కార్యకర్తలా చేయను. నువ్వు 10 పార్టీలు తిరిగి వచ్చావు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు, అభివృద్ధి చంద్రబాబు చేశారు, బడుగు వరిగిన వాళ్ళకి రాజకీయ అధికారం కలగజేశారు ఆయన అన్నగారు, అన్నీ నువ్వు చెప్తున్నావు కదా. అంత పొగడవాడివి మనం ఎందుకు వదిలిపెట్టిపోయినవరా భయ్? నిన్ను నమ్ముతారా?
విశ్వాసం లేని కుక్క. నేను క్లియర్గా చెప్తా, విశ్వాసం లేని కుక్క అంట. ఎందుకంటే నీకు సామర్థ్యత లేకున్నా, నీకు సమర్థత లేకున్నా నిన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత హుడా చైర్మన్ చేసి, నీకు మేయర్ చేసి, నీకు అన్ని పదవులు అంటే కట్టి పార్టీని అండబెట్టుకొని చెర్లు కబ్జాలు గుంటలు నాళాలు అన్ని కబ్జాలు చేసి నీ కాలేజీ విలేజ్లు కట్టుకొని నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని నువ్వు ఎదిగిన ఆకాశానికి. ఆ తర్వాత అవకాశవాద రాజకీయాల కొరకు అవకాశాన్ని గురించి నువ్వు బీఆర్ఎస్లో పోయి మా పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీని గెలిచి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని చంద్రబాబు నేను విమర్శించి నువ్వు వేరే పార్టీ నాయకుని పోయి అక్కడ ముఖ్యమంత్రి బూట్లు నాకి, సరే అక్కడ పోయి ఆయన బూట్లు నాకినావు కదా, ఏమైంది? నేను ఎవరు దేకిన్నాడా? ఏమేలుగా పెట్టినవాడ పోయి ఏమేలుగా పెట్టినావు? ఇక్కడ వచ్చి నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ లేదు, ఒక వీధిలో మన వీధిలో ఒక సంబరాలు జరుగుతుంటాయి, ఒక పెళ్ళిలో పేరంటం జరుగుతుంటుంది, పక్క వీధిలో ఉన్నటువంటి ఆకలి కుక్కలన్నీ ఈ వీధికి వస్తాయి. అదే విధంగా జరుగుతుంది ఇది. నీకు ఎక్కడ లేదు, ఎవడు నేను దేకేటోడు లేడు, ఎవడు నేను రోడ్డు మీద పోతు కూడా పలకరిస్తాడు లేడు, ఓ ఆటో వాడు కూడా నేను పలకరిస్తలేడు. ఆ గతి నీది. నీ నియోజకవర్గంలో నీ స్థాయి ఏంది ఇప్పుడు? నీకుందా వైభవం? నువ్వా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఈరోజు పూర్వ వైభవం తీసుకొస్తావా? అంటే తెలుగుదేశం పార్టీ అంతమించిపోయింది, నువ్వే రావాలి ఇక. నువ్వే పెద్ద వీరుడవు శూరుడవు, నువ్వు మీసాలు చెప్పేసరికి మేమందరం సంజీవిని దాకా మేము తాగినట్టు మేము లేచి వస్తామా? నువ్వు నీ కంట్రోల్లో ఉండు. నువ్వు విశ్వాసం లేని కుక్క పార్టీని వాడుకొని అనేక పదవులు అనుభవించి ఏ విధంగా బలపడలేదు, ఏ విధంగా మేము లాభపడలేదు పార్టీకి. ఈరోజు కూడా మా రెక్కల కష్టంగా ఉన్నాం. నువ్వేం చేయగలుగుతావు పార్టీకి? నీ అవకాశవాద రాజకీయాలు నువ్వు చేసిన ఇంతవరకు కూడా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారి పైన అడ్వకేట్లు చేసి షూ ఇస్తుంటే నువ్వు పక్కకు తప్పుకున్నావు. ఆ రోజు నేను అడ్డుకో, నేను దాడికి పాల్పడి, నేను గాయాల పాలై, నేను హాస్పిటలైజ్ అయినా. బాబ్లీ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం ఎక్కడున్నావు? అక్కడ వరకు వచ్చి దొంగలాగా వెళ్ళిపోయినావు, నువ్వు పారిపోయినావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎస్ఐ దాడి చేయబోతే నేను అడ్డం పోయినా, నా ఈ పంత పలుగొట్టిండి ఎస్ఐ ఆ రోజు. ఆ తర్వాత మైసూరాటి ఎలక్షన్స్ నా కారు మొత్తం ధ్వంసమైంది. కడప ఎలక్షన్స్లో నువ్వేం చేసినావు చూపెట్టు. ఎక్కడ పార్టీ గురించి నువ్వు ఒక చీమ కూడా గరిచి నీకు చూపెట్టు. నువ్వా మాట్లాడేది? నీలాంటి వాళ్ళ మల్లారెడ్డి వాడొక జోకర్, వాడు నువ్వు ఒక బ్రోకర్. ఇలాంటి జోకర్లు బ్రోకర్లు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. సరే వస్తారేమో, రండి, ఒక కార్యకర్తలాగా రండి, మీరు పని చేయండి, అంతే తప్ప మీరు వచ్చి మా మీద మొన్నటి వరకు ఒక ఉండని పొంచినాము. వాడు దుర్మార్గుడు, వాడు వచ్చిండే పార్టీని నాశనం పట్టించి ఒక హిడెన్ పాలసీతో వచ్చిండు. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ని తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు పెడితే ఓటు బ్యాంకు కాంగ్రెస్కి డైవర్ట్ కాదు, అది టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పేసి ఆ పాలసీతోటే వాడు వచ్చిండు. రాగానే మనందరం చలోపోయి వాడిని నమ్మి అందరం కూడా ఉత్సాహంతో ఆ వచ్చిన నెలనే ఖమ్మంలో పెద్ద సభ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ జెండాలు రేపరేపలాడినాయి. ఎందుకు ఆ రోజు ఆ ఒక్క ఊపగానే పార్టీ మొత్తం బాగా పుంజుకుందన్న వైభవం పుంజుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయలేకపోయారు. వీడు వచ్చిన ఉద్దేశమే ఈ పార్టీ నిర్వీర్యం చేయడానికి. ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. వానికి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ నుంచి ఏం చేస్తున్నారా భయ్, పార్టీ మొత్తం లేచి దుంకులాడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలందరూ, ఏం చేస్తున్నారా అని చెప్పి మళ్ళీ వానికి ఇన్స్ట్రక్షన్ వస్తే ఆ తర్వాత మేము ఎప్పుడు విమర్శించినా కానీ మమ్మల్ని ఆపడము, పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపడము, ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. అప్పుడు కూడా మాకు నేనే విభజించిన, వాడు చేసిన దొంగతనం అంతా బయట పెట్టిన నేను. తర్వాత బాబు గారు జైలుకు పోయినప్పుడు వీడు బయట వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది, పోయి హాస్పిటల్లో పడుకున్నాడు ఉత్తగానే. అది అంతా మొత్తం నేను డీటెయిల్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి జైలుకు నేను లెటర్ రాయడం జరిగింది. వీడు బాబు గారిని ములాఖాత్ చేసే ముందే బాబు గారికి ఇక్కడ ఉన్న విషయం అంతా తెలిసిపోయింది, వీళ్ళు బయటకు నెట్టేసి నువ్వు పోరాబాయి బయటకు. ఆ తర్వాత వచ్చి బాబు గారికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఆ తీర్మానం నేను చింపేసిన, నా మీద దాడి చేసిన, వాడి మీద కేసు పెట్టిన. ఈ జరిగిన తెల్లారి ఎన్టీఆర్ ఘాట్లో పోయి నేను ప్రెస్ మీట్ పెట్టిన, వాడు ముఖం చెల్లక రాజీనామా చేసిపోయాడు. వాడు పోయిన దళితురానికి అదే రోజు బెయిల్ వచ్చింది సార్కి. ఇది కథ జరిగింది. నిబద్ధత గల నాయకులు ఎవరు? మేమా? సరే ఓకే, మీరు నిబద్ధత గల నాయకులు, వాడిని మోసం అయిపోయింది, మళ్ళీ ఇంకోండి మోయాలా? మీరు నిబద్ధత గల నాయకులు, మీరు కష్టపడుతున్నారు పార్టీ కోసం కూడా, కానీ ఒక అధ్యక్షుడు అంటూ ఉండాలి కదా. అధ్యక్షుడు అంటూ ఉండాలి. ఇక్కడ ఏనండి, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పీక్ మూమెంట్, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగాలేదు, నెక్ టు నెక్ ఉండే. సరే మేమందరం కూడా ఏం డిసైడ్ చేసామంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడం చాలా ఇంపార్టెంటు.
ఖచ్చితంగా మన వంతు సాయం చేద్దాం. ఇక్కడ మనం ఒక ఎలక్షన్ కాంటెస్ట్ చేయకుండా ఏం కాదని చెప్పేసి మేము ఇక్కడ ఎంపీ ఎలక్షన్ కూడా కాంటెస్ట్ చేయకుండా మేమందరం చెరాక జిల్లా ఎంచుకొని మేమందరం ముఖ్య మీరు కూడా? నాయకులు మేమందరం పోయినాం. నేను కర్నూలు పోయా, నంద్యాల పోయా, అందరం పోయినాం. అందరం పోయి తలా ఒక తీరు పనిచేసాం. మా వంతు సాయం ఇక్కడ గెలుపులో మా వంతు సాయం కూడా ఉంది. అక్కడ గెలిపించిన తర్వాత గెలిచి ఎన్ని రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు, ఎన్ని రోజులైంది? 3 నెలలు అయింది. 3 నెలలు చూడడం, రెండు సార్లు సార్ వచ్చారు, మాతో సమావేశం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు మాత్రం ఇంటికి పిలిపించి మాట్లాడారు. చేద్దామని మొన్న నెలల క్రితమే కమిటీలను రద్దు చేసి మళ్ళీ నెక్స్ట్ మనం ఒక ప్రణాళిక రచిస్తాం అనుకున్నాం. అంత లోపల ఈ తుఫాన్ వచ్చేసింది. దాంట్లో ఆయన బిజీ అయ్యారు. అన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకంగా ఏ కార్యక్రమాలు నడవాలో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఏ విధమైన జాప్యం లేదు. తెలంగాణలో అంత సీన్ ఉందా తెలుగుదేశం పార్టీకి? ఎందుకు లేదు? ఈరోజు ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లేకున్నా కానీ వ్యవస్థాపకంగా గ్రౌండ్ లెవెల్లో ఈరోజు బీజేపీ కంటే కూడా మేము బలంగా ఉన్నాం. బీజేపీ కంటే కూడా బలంగా ఉన్నాం. బీజేపీకి రేపు 20 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా ఉన్నటువంటి తెలంగాణలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి అంత అటాచ్మెంట్ ఉండబోదు కూడా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బడుగు బలిగిన వర్గాలకు రాజకీయం అంటే ఒక అగ్రవర్గాలకి సంబంధించినటువంటి విషయం అన్నట్టు ఆ రోజు ఉండే. అన్నగారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత సామాన్యుడిని సైతం శాసనసభ సభ్యునిగా చేసి శాసనసభలో కూర్చోబెట్టిన ఘనత అన్నగారికి దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆ యొక్క అభిమానం తెలుగుదేశం పార్టీకి, అభిమానం అనేది తెలంగాణ ప్రజల గుండెలో మేము ఉంటాం. మన బాబు గారు కూడా అదే చెప్పారు. ఒక అసెంబ్లీ ఎలక్షన్ మనం కొట్లాడుకోవడం ఏం కాదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఇచ్చినటువంటి కమిట్మెంట్, చేసినటువంటి పనులు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి. మనం ఏం అవసరం లేదు, అనవసరంగా మనము తొందరపడే అవసరం లేదు. క్లియర్గా చెప్పారు. వాళ్ళ ఆదేశాల మేరకే మేము ఆ రోజు ఎన్నికల నుంచి తప్పుకున్నాం. అంతటి త్యాగం చేసి, అంతటి ఓర్పుతోటి ఉన్నటువంటి నాయకులు ఉన్న ఈ పార్టీకి ఎవడో కోన్గిస్గా గొట్టంగాడు వచ్చి నేను పార్టీ బలోపేతం చేస్తా అంటే మేము గాజులు పెట్టుకున్నావా? నీకేమున్నాయి మీసాలు? మాకు లేవా? ఇప్పుడు సరే ఓకే, ఆయన మాట అన్నాడు అనుకుందాం. అంటే ఆయనకి ఇమీడియట్లీ అధ్యక్ష పదవి ఇచ్చేది కదా. పోనీ మీరేమైనా ఆశిస్తున్నారు అధ్యక్ష పదవి? అందరం ఆశిస్తాం. ఎందుకు ఆశించారండి? అంటే క్యాపబిలిటీని ఆలోచిస్తారు కదా వాళ్ళకి. ఏం క్యాపబిలిటీ కావాలా? మాకు లేని క్యాపబిలిటీ తీగల కృష్ణారెడ్డికి ఏముంది? తీగల కృష్ణారెడ్డి బాండ్ రాసుకోవచ్చు. ఆయన ఆస్తులు అమ్ముకొచ్చి పార్టీకి పెడతాండి. తీగల కృష్ణారెడ్డి ఆస్తులు అమ్ముకొచ్చి పార్టీకి పెడతానని చెప్పాడా? ఇంతకుముందు ఏమైనా పెట్టాడా? తీగల కృష్ణారెడ్డి పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టిన చూపెట్టండి ఇప్పటి వరకు. మేము చూపిస్తాం, మేము ఎంత ఖర్చు పెట్టాం మేము కూడా చూపిస్తాం. ఇంకా సమర్థత ఏంటి? సో అయితే అధ్యక్ష పదవి కోసం మీరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ చేస్తారండి, అందరూ చేస్తారు. ఎవరు సామాజిక ప్రకారం చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకులలో ఒకవేళ మీకు అధ్యక్ష పదవి ఇచ్చారని అనుకుందాం అనుకోండి, మరి మీరు మీ ఆస్తులను పెడతారా పార్టీ కోసం? ఆస్తులం ఎందుకు పెడతాం? దేనికి పెడతాం? మరి ఇందాక మీరు అన్నారు కదా సామర్థ్యత. అంటే ఏం సామర్థ్యత కావాలో అది చెప్పండి. మేము ప్రజా సమస్యల మీద స్పందించే ధైర్యం లేదా, దమ్ము లేదా? తీగల కృష్ణారెడ్డి కంటే 10 రెట్లు ఎక్కువ ఉంది మాకు. ఎందుకు లేదు? ఒకవేళ ఇక్కడ పార్టీ కార్యక్రమాలకి డబ్బు అవసరం అయితే మీరు సర్దుబాటు చేయగలరు. దేనికి? ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచిందా? తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచిందా? కార్యక్రమాలు జ్ఞానేశ్వర ఆర్థికంగా బాగా ఉన్నాడని చెప్పేసి ఆయన అధ్యక్షుడు చేశారు. ఎవరైతే కాసాని జ్ఞానేశ్వర్ ఎన్ని ఖర్చు పెట్టాడు? కాసాని జ్ఞానేశ్వర్ ఎన్ని ఖర్చు పెట్టాడు? ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఖర్చు పెట్టిండు తప్ప కాసాని జ్ఞానేశ్వర్ రూపాయి ఖర్చు పెట్టలే. ఖమ్మం సభకు కూడా తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. వాడు ఏం పెట్టలేదు, ఖాళీ మోసం చేసిపోయింది అంతే తప్ప ఇంకేం లేదు. కాసాని జ్ఞానేశ్వర్ చేసింది ఏం లేదు. కాసాని జ్ఞానేశ్వర్ లేవేం లొట్టపీస్ అంతా. ఆయన మొత్తం బ్యాంక్ కరప్ట్ ఉన్నాడు, అది నాకు తెలుసు. ముందు నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అందరికి. అది ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారిని మీరు వేవేదేస్తున్నారు. తర్వాత మల్లారెడ్డి గారు కూడా ఆర్థికంగా గట్టిగా ఉన్నాయని వ్యక్తి కదా. అరే ఆర్థికంగా ఉంటే ఎవరికి సార్? తెలుగుదేశం పార్టీకి బిచ్చగల పార్టీ వీళ్ళు డబ్బులు ఆశిస్తుందా? ఎవడు ప్రజా సమస్యలపైన స్పందించేవాడు కావాలా? ఒక నిబద్ధత నిజాయితీ ఉన్నోడు తెలుగుదేశం పార్టీకి కావాలా? నీ డబ్బులుంటే నిద్ర పెట్టుకో, ఊరేవు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణం ఏంటంటారు? ఒక దిక్కు పూలు వేస్తుంటే కుక్కదాన్ని ఉరుకుతాయంట, అట్లుంది కథ. లేదు ఆ పూలు వేస్తుందో లేదో దేవుడు తెలుసు, కానీ పోలీస్ అప్పుడు ఈయన కుక్కలన్నీ ఉరికినట్టు ఈ మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి నదులలో, కుంటలలో, చెరువులలో కబ్జాలు చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు వాటిని కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలవలే. మీరందరూ
బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో గెలుచుకోవాలా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కేసీఆర్ ఏం చేశాడు? నీకు మంత్రి పదవులు ఇస్తాను, చైర్మన్ పదవులు ఇస్తాను, పదవులు ఆశ పెట్టి 13 మంది లాక్కున్నాడు. ఇక్కడ పదవులు ఆశ పెట్టి పదవులు డైరెక్ట్ కట్టబెడతా అన్నటువంటి ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి లేదు. లేదు. అది వన్ సైడెడ్ గా నేను నీకు పదవి ఇస్తారా అని చెప్పి నా అష్యూరెన్స్ ఇచ్చాను అనుకోని, ఒకవైపు కోమటిరెడ్డి ఇంకొక వచ్చి కాళ్ళు లాగేస్తాడు, అక్కడ వైపు బట్టి విక్రమార్క రెడ్డి లాగేస్తాడు, శ్రీధరబాబు రెడ్డి ఉన్నాడు, మొన్న ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీ కింద మంటనే పెడతాడు, మధ్యలో పొంగులేటి వస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే, అట్లా కాదు, వీళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళ ఆస్తులు కబ్జాలు పెట్టుకోరు కదా, వీళ్ళని కూలగొడతా అని చెప్పి ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలా? వీళ్ళు సరెండర్ అవుతారు. అంటే బేషరతుగా అన్నీ మూసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలా? అప్పుడు రాహుల్ గాంధీలో పోయి, సార్ ఇక చూడండి, నా మీసం చూడండి, నేను వితౌట్ ఎనీథింగ్ నా పరిపాలన చూసి అందరు ఆకర్షితులై చుట్టుముట్టున్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. కాంగ్రెస్ పార్టీ పునీతం అయిపోయింది, నేను పుణ్యార్థుని, నేను పుణ్యపురుషుని, నన్ను సన్మానించండి అని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ గారు మార్కులు కొట్టేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పన్నాగం. అది హైడ్రా కాదు, బోర్డ్రా కాదు, అది అయితే కేవలం హైడ్రా ఈ దీనికోసం సృష్టించబడింది అంతే. మరి రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధించుకోవడానికి హైడ్రా అది. సిగ్గు శరమున్నోడు ఎవడన్నా ఇది కూస్తాడని? ప్రజాస్వామ్య దేశంలో ఇది చేస్తారా? ఉరి చేస్తుండే ఆ నేర నిరూపణ అయిన తర్వాత ఉరేస్తే కూడా నీ ఆఖరి కోరిక ఏందో అడుగుతారని. వాడు కుంట కబ్జా చేశాడు, ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. కబ్జా చేసినప్పుడు నువ్వేం చేయాలా? రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఏమంటుంది? కబ్జాలు చేశాడు కదా, కబ్జాలు చేసినప్పటికి కూడా వానికి నోటీస్ ఇవ్వాలా? వాడు కోర్టుకు అప్రోచ్ కావాలా? వాడు నోటీస్ అయ్యి వీటిని కబ్జా చేసిండని మీరు కోర్టులో కేసు ఫైల్ చేయాలా? వాడు డైరెక్ట్ పోయి కూల్చడానికి లేదు, ఏ ప్రభుత్వానికి ఇక డైరెక్ట్ పోయి కూల్చడానికి అధికారం లేదు. ఆ ప్రభుత్వం వాడిపైన కేసు ఫైల్ చేయాలా, కోర్టుకు వెళ్ళాలా, కోర్టు డైరెక్షన్ తెచ్చుకొని వాడు కూల్చాలి. నువ్వు ఎవడరైనా ఎందుకు కూల్చుతున్నావు? వారు ఏం రాజ్యాంగం? నీకు ఎవరు చెప్పిండు? డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక వింగ్ ఏర్పాటు చేశారు కదా. వింగ్ లేదు, బొంగు లేదు, అది దానికి శాంటిటీ లేదు, చట్టబద్ధత లేదు. మొన్న ఏమన్నారు హైకోర్టు జడ్జి గారే లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు ఏమన్నారు? నీకేం రైట్స్ ఉన్నాయి, నీకు ఎట్లా పోతావు అంటే, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద సర్వే టీమ్ ఆల్సో అంటుండు. అంటే సర్వేలో కూడా నీకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు జేసీబీలు ఆ అడ్డ మీద కిరాయికి ఇస్తాయి కదా, ఓకే, జేసీబీలు అవన్నీ కూల్చడానికి పరికరాలు కిరాయికి ఇస్తారు కదా, అట్లా కిరాయి వస్తువు అనమాట ఇది. అంటే ఎంఆర్ఓ పిలిస్తే మేము వాళ్ళకు పిలిచి ఇది అక్రమం అని చెప్తే మేము కూలుస్తున్నామంట. అడిగిన కదా, ఇఫ్ ఎంఆర్ ఆఫ్ చార్మినార్ ఆస్కింగ్ యూ టు ప్రొవైడ్ ద మెన్ అండ్ మషినరీ టు డిమాలిష్ చార్మినార్, విల్ యూ డూ దట్ అంటే జవాబు లేదు అక్కడ. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఇది పద్ధత? సో అయితే ఇక్కడ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి త్రూ అవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు సైడ్ నుంచి నడుపుకోవాలి కదా. హైడ్రా లేదు, పెట్టలేదు. ఇప్పుడు పేదవాళ్ళని, నిరుపేదలను కూల్చేస్తున్నారు. వాళ్ళు వండుకున్న అన్నం కూడా బయటకు తీసుకురాకుండా కూల్చి పడేసి నువ్వు అది పెద్ద ఫోకస్ చేసుకొని బడాబాబులకు నువ్వు ఇది ఒక బెదిరింపులాగా చేస్తున్నావు. వాళ్ళకి అల్టిమేటం ఇస్తాను. అయినా ఇంతవరకు ఎవరిని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోలేదు, వాళ్ళ కట్టడాలు ఎవరిని కోల్చలేకపోయారు కదా. ఈ పిచ్చి కుక్కలన్నీ తిరుగుతున్నాయి, అందుకే కదా మరి ఇవన్నీ అక్కడ అందుకే తిరుగుతున్నాయి కదా, ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం. ఇక చంద్రబాబు గారు చెప్పి నేను జాయిన్ అవుతాము, ఇక నాకు ఏం చేయకండి, నా ఇల్లు కూర్చకండి, దుగ్నం కూర్చకండి చెప్పేసి. మల్లారెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ రానివ్వలేక రేవంత్ రెడ్డి గారు మన రకంగా. ఎవరు? మల్లారెడ్డికి ఇక వేరే సంగతి ఉంటుంది. రేవంత్ రెడ్డి అంత సామాన్యుడు కాదు. రేవంత్ రెడ్డి గారే కోనరా సాలే అని తిట్టినోడిని ఎట్లా పిలుచుకొని పక్కకు కూర్చోబెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి కొంచెం షార్ట్ టెంపర్డ్, సాలే గుట్లే బిట్లే ఇట్లా కూర్చోబెట్టు. అటు మన కర్ణాటక నుంచి కూడా ట్రై చేశాడు, మళ్ళీ రాలేదు. చంద్రబాబు నుంచి ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ రేవంత్ రెడ్డికి సంచి నింపాలి. ఆయన ఢిల్లీకి పంపించే సంచి మొత్తం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి ఆ సంచి నింపితే కథం అవుతుంది. అక్కడ ఏమవుతుంది, మల్లారెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది నెగిటివ్గా పోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్యూర్లకు దిగిపోయింది. అది వచ్చేసిందంటారా? ఫెయిల్యూర్లకు దిగిపోయింది. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. మళ్ళీ రుణమాఫీ చేశారు 18,000 కోట్లు. ఇంతమంది చేశారు, అంతమంది చేయలేదు. ఇంకోటి ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప ఇంకేం తగలబెట్టింది ఏం లేదు. ఈ రోజు కూడా గురుకుల పాఠశాల పాఠ్య పుస్తకాలు రాలేదు, యూనిఫామ్స్ రాలేవు. ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మీ మందులు లేవు, డాక్టర్ల రిక్రూట్మెంట్ లేదు.
ఇవన్నిటి మీద దృష్టి సాధించకుండా ఈ హైడ్రా గతంలో ఆయన కాళేశ్వరం దోసుకుందని చెప్పి నీకు దోసుకోవడానికి చేయి చాపడానికి ఎక్కడ ఏం లేదు. నీ 2 చేతులు తీసి మూసిలో ముంచినావు. ఇప్పుడు అదే నెత్తికేసుకుంటున్నావు. అది నీ మొత్తం ఆ మురికి మొత్తం నీ కాంగ్రెస్ పార్టీకి అపాలిస్తుంది. దాంట్లో 1,50,000 కోట్లు. రేవంత్ రెడ్డికి యోయో ఛానల్ ద్వారా క్లియర్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మహనీయుడా, ఓ రాబర్ట్ ముఖ్యమంత్రి ఏమంటారు, సూపర్ ముఖ్యమంత్రి ఏమంటారు ఆయనని, హైటెక్ ముఖ్యమంత్రి. హైటెక్ అంత నిబద్ధత నీకుంది కదా, మూసి మీద ఎనలేని ప్రేమ నీకుంది కదా. సరే, మూసి ప్రక్షాళన చేయొద్దని చెప్పేసి ఎవరన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించాం, మేము కూడా మూసి ప్రక్షాళన చేయాలి. కానీ ఇరువైపులా ఉంటున్నటువంటి పేద ప్రజలు, ఆ ప్రజలు నీకు ఓట్లు వేసారు కదా, ఓట్లు తీసుకున్నావు కదా, ఓట్లు వేస్తే నీకు ఆ పిల్లలు లాంటి వాళ్ళు. ప్రభుత్వం అంటే ఇక్కడ గెలవలేదు కదా, ఎవరు ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు కదా, గెలవలేకున్నా అని ఒకసారి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు వీళ్ళని తేడా ఉండకూడదు. హిందువులు ముస్లింలు వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు. ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక పిల్లలాగా భావించాలా, ఒక మానవీయ కోణంలో ఆలోచించే బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ అమానీయంగా ఇన్హ్యూమానిటీగా నువ్వు ఆలోచించి కూల్చి పడేస్తున్నావు. అదే కాకుండా ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు మూసిక్ అని చెప్పి అక్కడి నుంచి అప్పు చేయడానికి సమకూర్చడానికి ట్రై చేస్తున్నావు. నీ ముఖానికి ఇప్పటికే దానికి ఏ విధంగా చేస్తావు డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది లేదు. నీకు మూసి పరివాహ ప్రాంతాల్లో ఎన్ని బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి గవర్నమెంటే ఆ యొక్క మూసి డ్రైనేజ్ లైన్ అంతా కూడా మూసిలో కలిపింది. ఫస్ట్ ఆ డ్రైనేజ్ లైన్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడికి తీసుకుపోతావు, ఏడికి తీసుకుపోవాలి? 56 కిలోమీటర్ల మూసి ఉంది, నువ్వు ఎక్కడికి తీసుకుపోవాలి? ఎక్కడ తీసుకుపోయి కలపడానికి ఇక్కడ ప్లేస్ లేదు కదా. అడుగడుగున నువ్వు రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టాలా, ప్లాంట్స్ పెట్టాలా. ఆ రీసైక్లింగ్ ప్లాంట్స్ పెడితే ఆ తర్వాత వచ్చిన వాటర్ ఎవడు యూజ్ చేయాలా, ఎక్కడ పోవాలా, మళ్ళీ వచ్చినటువంటి వ్యర్థాలు ఎక్కడ కావాలా, ఆ ఒక్కొక్క రీసైక్లింగ్ యూనిట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎవడు భరించాలా, దాని నిర్వహణ ఎట్లా, అదంతా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ నువ్వు తెచ్చిన తర్వాత నువ్వు అఖిలపక్ష సమావేశం పెట్టి తర్వాత ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకొని నువ్వు మార్క్ చేయి. సరే, ఇల్లీగల్ ఉంది కదా, మార్క్ చేయి, వాళ్ళకి 6 నెలల సమయం ఇవ్వు. ఒకవేళ రిజిస్టర్డ్ ఉంటే వాళ్ళకు నువ్వు డబ్బులు కట్టి, అంతే తప్ప నువ్వు ఇష్టం ఉన్నట్టు కూల్చేస్తా, నీ మూసి ప్రక్షాళన చేస్తా అంటే నువ్వు నాయన కూల్చడానికి. మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఆ డబ్బులు ఎక్కడివి? 1,50,000 కోట్లు నీకు మూసి కంటే కూడా ముఖ్యమైన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా, అవన్నీ గాలి కొదిలేసి ఇంట్లో మురికినందుకు చేయబెడుతున్నావు. అవును, నిజమే. ఈ మురికిలో చేయబెట్టి కాదు, చాలా మంది కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఈ మురికిలో చేయబెట్టి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ మొత్తం కూడా క్లియర్ చేస్తే ఈ మురికిలో చేయబెట్టి నీ రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేస్తున్నావు. ప్రజాభవన్ అంటివి, ప్రజల యొక్క అప్లికేషన్ తీసుకుంటా అంటివి, ఆ ప్రజాభవన్లో ఇచ్చిన అప్లికేషన్ ఏదైనా తీరుతుందా? నాకు తెలిసి అక్కడ కుప్పలు పడి ఉంటాయి. ఏం తీరుతుంది? మళ్ళీ ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఉగ్రవాద పార్టీలకు నువ్వు తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నావు. మొన్న మలక్పేటలో కూడా ఉగ్రవాది దొరికే, ఓఐసీ కాలేజీలో ఉగ్రవాది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉగ్రవాది సంస్థల సంబంధం ఉన్నట్టు దొరికే. నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది రోహింగ్యాస్ ఇక్కడ వస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్ ల్యాబ్స్ అయింది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని మర్డర్లు అయినాయి? బహిరంగ మర్డర్లు ఎన్ని అయినాయి? లా అండ్ ఆర్డర్ ల్యాబ్స్. ఈ ఉగ్రవాదులని అడికడుతుంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్ట్రిక్ట్గా పనిచేస్తే నీకు వానికి అనుకూలంగా గోల్ టోపి జోకర్కి అనుకూలంగా అసౌద్దీన్కి అనుకూలంగా పనిచేసినటువంటి సివి ఆనంద్ తీసుకొని నువ్వు కమిషనర్గా పెట్టినావు. ఏమైంది మొన్న? ఆడు హిందూ వ్యతిరేకి అసదుద్దీన్ ఓవైసీ హిందూ యొక్క ప్రొసెషన్స్ హైదరాబాద్లో తిరగొద్దని చెప్పేసి 1 సైడెడ్ తీసుకొచ్చి డీజిల్ బ్యాండ్ అని ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చావు. సివి ఆనంద్ ఎవడు డీజిల్ బ్యాండ్ చేయడానికి? పొల్యూషన్ కంట్రోల్ చేయాలా అంటే ఎవడు పని ఎవడు చేస్తుండు, ఏం పద్ధతి లేకుండా అయిపోయింది. సివి ఆనంద్కి ఏం అధికారం ఉందండి నోటిఫికేషన్ జారీ చేయడానికి? 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జుర్మానా. ఇవ్వరా నాయన జైలుకి? పోలీస్ కమిషనర్కి ఏం సంబంధం ఇది? చట్టంలో ఉంది, 100 డెసిబెల్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే అక్కడ పోయి పొల్యూషన్ కంట్రోల్ చెక్ చేయాలా, వాడు కేసు పెట్టాలా. నీకేం నచ్చింది? కానీ మీరు ఇందాక హైడ్రా గురించి ఎలా మాట్లాడుతున్నా సరే, ఇవన్నీ ఓకే. హైడ్రా అనేది ఈరోజు కబ్జాలకు గురైపోయి మరి నీళ్ళన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఒక నీళ్ళ చుక్క కూడా ఇక్కడ ఉండలేదు. పైగా వరదలు వస్తే మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోతుంది కదా. మరి రాబోయే తరాలు కానీ హైదరాబాద్ను కాపాడుకోవాలంటే హైడ్రా అనేది స్వాగతిస్తామని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి కదా. నేను హైడ్రా అనేది ఇది మన బుడ్డ ముఖ్యమంత్రి రేవంత్ పెట్టిన ఒక పథకం పేరు తప్ప హైడ్రా అనేది చాలా గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచించినాయి. మూసిని ప్రక్షాళన చేయాలని అందరూ ఆలోచించారు.
కానీ మూసీ పక్కలో ఉన్నటువంటి వ్యక్తులకు గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ భూమిలో 20 సంవత్సరాలతో ఉంటున్న వాళ్ళకు జియో 15 చేసి రెగ్యులరైజ్ చేసింది. రెగ్యులరైజ్ ఇదే ప్రభుత్వం చేస్తుంది. పార్టీలు మారినప్పుడు కూడా ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వం కదా, తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసినాక మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తే అన్నం పెట్టిన నోట్లనే ఇంకో చేతితో మట్టి పోస్తే ఎట్లుంటుంది? తప్పు కదా. పైగా 30-40 ఏళ్ళ నుంచి పార్టీలు వస్తుంటే పోతుంటాయండి. గత ప్రభుత్వం మీరు ప్రభుత్వ భూములో ఉన్న ఇన్ని రోజులు రెగ్యులరైజ్ చేసి కోల్చొద్దు, బాగానే ఉంది. మరి ఎట్లా మరి ఈ సమస్య పరిష్కారం ఎట్లా? పరిష్కారం ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళు మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి మీకు ఒక 6 నెలల సమయం ఇస్తాం. నీకు ఓవర్ నైట్లో కూల్చేంత అవసరం ఏం వచ్చింది? అదే పెద్ద ప్రాబ్లం. నీకు ఓవర్ నైట్లో కూల్చేంత అవసరం ఏం వచ్చింది? ఇది నీ ప్రత్యర్థుల మీద నువ్వు దాడి చేయడానికి ఇది వాడుకున్న తప్ప ఎన్కన్వెన్షన్ కూల్చివేతానికి కూడా ఏదో ఒక రాజకీయ కోణం ఉందంటారా? ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంలో పెద్ద రాజకీయం, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క మూసీ పరివాహ ప్రాంతాల్లో పేద ప్రజలు నివాసం ఉంటారు కదా, వాళ్ళకి మార్కింగ్ చేయండి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఎప్పటివరకు మార్కింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు, మీరు స్వచ్ఛందంగా వదిలేసి మీరు ఎక్కడ వెళ్ళిపోతుంది. మీకు లేదు పునరావాసం మీకు చేసుకోలేరు, మీకు ఆర్థికంగా స్తోమత లేదంటే మీరు ప్రభుత్వంకి అప్లికేషన్ పెట్టుకోండి. మీరు ఒక కమిటీ వేస్తాం, ఒక్కొక్క మండలానికి ఒక కమిటీ వేయండి. ఒక లోకల్ శాసనసభ్యుని యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయండి. కార్పొరేటర్ ఉంటాడు, ఆ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేసి కమిటీ వేసి ఎవరెవరికి లేవు ఏం సంగతి అక్కడ ఎంఆర్ఓ ద్వారా సర్వే చేయించి స్తోమత ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, స్తోమత లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమో లేకుంటే వేరే దగ్గర పునరావాసం కల్పించండి. కల్పించిన తర్వాత మీరు యథేచ్ఛగా కూర్చోండి, అందరు స్వాగతిస్తారు. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు. కానీ డబుల్ బెడ్రూమ్లు వద్దంటున్నారు కదా సార్ వీళ్ళు. డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారంటే ఇక్కడ ఏంటండి, ఇప్పుడు అఫ్జల్గంజ్లో కానీ కార్వాన్లో కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కూలీ చేసుకుంటారు. ఇక్కడ తీసుకొని కొల్లాపూర్లో వేస్తే వాడు ఏం చేసుకుంటాడు? కొల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మెయిన్ రోడ్కి రావడానికి 4 కిలోమీటర్లు అవుతుంది, 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉపాధి దొరకదు. అది ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సరే అంటే ఇప్పుడు ఏమవుతుంది, పేద ప్రజల కోసం గారు మనం ఒక మార్కింగ్ చేసి ఇవన్నీ కూల్చేయబోతుంది ప్రభుత్వం, మీకు పునరావాసం పలానా చోట కల్పిస్తాం, అక్కడ మీకు పునరావాసం చూసుకోండి అని చెప్పేసి చెప్పాలి. లేకుంటే మీరు ఎక్కడన్నా ఇండ్లు కట్టుకున్నా, మీరు ఎక్కడ చేసుకున్నా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది, ఆ విధంగా మీరు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం, కేంద్రంలో 5 ఇస్తానన్నారు. 5 ఇస్తున్నారు. అట్లా ఇవి మరి వాడు ఎక్కడైనా చిన్న జాగా కొనుక్కుంటాడు కదా, ఆ జాగాకి మీరు చాలా ఉన్నాయి అక్కడనే ఏమనండి. అది పునరావాసం అఖిలపక్ష సమావేశం పెడితే ఆ బుద్ధి లేని బుద్ధి చెప్తారు ఎవరన్నా. అవును, నువ్వు అఖిలపక్ష సమావేశం పెట్టకుండా, నువ్వు అభిప్రాయ సేకరణ చేయకుండా, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నువ్వు వన్ సైడ్ చేసుకుంటే తుగ్లక్ ప్రభుత్వం అవుతుంది. అది నాకు రాత్రి కళ్ళబడ్డది, పొద్దున్న లేచి నేను ఫైర్ ఇంజిన్ పంపించేసిన అంటే ఎట్లుంటుంది? అదే విధంగా ఉంది ఇది. ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, బడాబాబులు కబ్జా చేసుకున్న భూములు చాలా ఉన్నాయి. దాంట్లో పునరావాసం కల్పించండి, కల్పించిన తర్వాత మీరు కూల్చండి, అందరు స్వాగతిస్తారు. అదొక కరెక్ట్ అవుతుంది. ఆ తెలివి నీకు లేకుండా నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎవడు సహించడు కూడా. ఖచ్చితంగా ప్రజా సంఘాలు అందరూ కూడా బయటకు వస్తుంటారు, రాబోతున్నారు. నాకు తెలిసి హైడ్రా ద్వారా ప్రభుత్వం విషయానికి వస్తే ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ వాళ్ళు కూల్చేయబోతున్నారు. కూల్చేశారు కదా, కూల్చేయాలని వాళ్ళ ప్లాన్ ఉండే, వీళ్ళు కూల్చేసిండ్రు. కూల్చేసిన తర్వాత అది పెద్ద బుమరంగ్ అయింది. దానికి ఇప్పుడు ఏం చేసిన వాళ్ళకు బుద్ధిగరిచ్చి కొందరు ఏజెంట్లను పంపించి మీకు నేను హై రైజ్ కట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు. తెల్లారి వచ్చి నాగార్జున అమల గారు ఇద్దరు వచ్చి బొక్క ఇచ్చిపోయారు రేవంత్ రెడ్డికి. అంతే, ఎన్కన్వెన్షన్ కూల్చేసిండ్రు. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారు, కేటీఆర్ కూల్చేస్తారు, వాళ్ళ కూల్చేస్తారు, చేస్తారు. ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి మావి లేవు, ఎఫ్టీఎల్ లేవు. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నేను క్లియర్గా సబితా ఇంద్రారెడ్డి చెప్తా. సబితా ఇంద్రారెడ్డి నా ఎంబడి రమ్మని చెప్పండి. సబితా ఇంద్రారెడ్డికి ఆ ఫామ్ హౌస్ నిల్చొని హిమాయత్ సాగర్ నీళ్లు ఎట్లా ఫామ్ హౌస్ లోపలికి వస్తున్నాయో నేను చూపిస్తాను. పచ్చబద్ధం అంతకు మించి ఈ యొక్క దిక్కుమాల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం అని ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద మనం విమర్శిస్తాం, ఓకే. కొండా సురేఖ కేటీఆర్ మీద విమర్శించింది. ఏమని విమర్శించింది? విమర్శించడానికి నువ్వు రోడ్ల మీద చెత్తెత్తుకున్న ఆడదానివా? అలా కదా, అలా అంటే ఒక శాంటిటీ లేకుండా ఒక మాట అంటే తప్పు కదా. గతంలో ఇదే కేటీఆర్ మీద రకుల్ ప్రీత్ సింగ్కి ఏదో లింక్ ఉందని అంటగట్టారు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఎట్లా ఇప్పుడు రవి గారు ఒక నిమిషం ఏంటండి, రకుల్ ప్రీత్ సింగ్కి కేటీఆర్కి లింక్ ఉందని అంటగట్టారు కదా.
కేటీఆర్ కానీ ఉమ్. రకుల్ ప్రీత్ సింగ్ కి ఉమ్. ఏదైనా అన్యాయం జరిగితే ఉమ్. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడన్నా కంప్లైంట్ చేసిందా? చేయలేదు కదా, చేయలేదు అది కదా. సొంత విషయం. వాళ్ళు కేటీఆర్ ద్వారా నేను ఇట్లా హింసించబడ్డా, నేను ఉమ్. మానసికంగా కానీ నేను శారీరకంగా కానీ ఏ విధంగా లైంగికంగా నేను వేధింపులకు గురైన ఎవరైనా బయటకు వచ్చారా? లేదు. రానప్పుడు సిగ్గులేదు దీనికి. ఉమ్. సుప్రీంకోర్టే ఈరోజు లివింగ్ రిలేషన్స్ అక్సెప్ట్ చేసిన తర్వాత ఉమ్. ఆ, ప్రభుత్వంలో ఉండి కానీ మంత్రిగా ఉండి అది ఓకే, కానీ ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయంలో సమంతని నా దగ్గర ఏంటి అసలు పంపించడా లో- మాట ఇప్పుడు ఒక కొండా సురేఖ థర్డ్ క్లాస్ లేడీ, ఆ థర్డ్ క్లాస్ మహిళ నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు సిగ్గు లేదా? అలాంటి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడినప్పుడు ముందు దాన్ని బయటికి వెళ్ళగొట్టాలని సిగ్గులేదు నీకు? రేవంత్ రెడ్డి ఎందుకు కామెంట్ చేయలేదు? పిసిసి ప్రెసిడెంట్ పోయి పోనీ ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఆపుకున్నామంట. నేను కూడా బూతులు తిడతాను, నాకు రావు. హైదరాబాద్లో చోళ్ళకి రక్తం వెళ్ళాలి, అలాంటి బూతులు వస్తాయి మాకు. నేను కొండ సురేఖని తిడతా, రేపు పొద్దున సారీ చెప్తా. పిసిసి ప్రెసిడెంట్ వస్తాడా నా దగ్గరికి? ఓకే మనం తిట్టుకోవడం బంద్ చేద్దామని సిగ్గు శరం ఉండాలా? ఏందండి ఇది? సరే సిగ్గు లేదు బుద్ధి లేదు. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? మహిళా కమిషన్ కూడా ఉండాలి. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? చైతన్య కాలేజీలో పోయి బాత్రూంలో లెంకడం చేతనైంది, కానీ ఇలాంటి విషయాలు చేత కదా. కరెక్ట్, అసలు దీని మీద ఆమె స్పందన పెద్దగా కాదు. గాండ్రించి ఉమ్మేయాలి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద. ఇదా? సరే ఏదేమైనా కానీ సార్ నిజంగానే బట్ ప్రభుత్వం ఒక వైఖరి అనేది కొంత వ్యతిరేకతను తీసుకొస్తా ఫెయిల్యూర్. ఉంది. ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్. ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం ఆ కుమ్మలాట స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. కాకపోతే ఇక్కడ విమర్శలు వస్తున్నాయి కొన్ని. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు తెలంగాణలో బలపడే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇక్కడున్న కంపెనీలన్నీ కూడా ఆంధ్రాకి తీసుకపోతే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళను కూడా ఆంధ్రాకి తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి ద్వారా. దాని మీద రేవంత్ రెడ్డి ఎటువంటి మాటలు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు, నెమ్మకు నేర్తున్నాడు, కూర్చున్నాడు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవడండి మాకు? మా పార్టీలో గెలిచి మా దగ్గర ఉన్నటువంటి 90 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాడు. మా పార్టీకి మోసగాడే రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో. అంతే మరి. రేవంత్ రెడ్డికి మాకేం సంబంధం? రేవంత్ రెడ్డికి మాకేం సంబంధం? మీకు సంబంధం లేకపోతే ఇక్కడ వాళ్ళ గురు శిష్యులకు సంబంధాలు ఉన్నాయి కదా. గురు శిష్యులు అన్నాడు కదా, నిజంగానే గురువు అనుకుంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ఎవడు గురు శిష్యులు రాని చెప్పలే అన్నాడు. సహచరుడు సమకాలికులు అన్నాడు. సమకాలికులు సహచరుడు అంటే అది రేవంత్ రెడ్డి యొక్క కథ. అది క్లియర్గా చెప్పినాక మళ్ళీ ముగ్గురు శిష్యులు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి అనుబంధం ఉందంటే అది అలా అనే వాళ్ళ పిచ్చితనం అనుకోవాలి. కానీ అంతే లేదంటారు. లోపాయికారం లేదు, ఏ కారం లేదు, మాకు అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు ప్రభుత్వంలో? అది కూడా గ్యారంటీ. అక్కడ దాకా వెళ్ళారు మీరు అప్పుడే. ఉంటుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఈ 4 ఏళ్ళు ఉండాల్సిందే కదా. ఉంటది కదా. జరిగే విషయం మధ్యలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఖచ్చితంగా పోతుంది. ప్రభుత్వం కూలిపోతే ముఖ్యమంత్రి మారిపోతాడు అంతే. అవునా? ఖచ్చితంగా కూలిపోతుంది. ఏ ఆధారాలతో చెప్పగలుగుతున్నారు ఇట్లా? మీరు చూడండి, మీరు రికార్డ్ చేసుకోట్టుకోండి, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నాకు అడగండి ఏముంటుంది. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తున్నాయి. ఏ చేసినా రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ మా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే రేపు బుద్ధున్నోడు సిగ్గున్నోడు మాత్రం కాంగ్రెస్కి ఓటేయడు జిహెచ్ఎంసీలో. అంతే మరి. లాస్ట్ టైం కూడా వేయలే కదా. ఇప్పుడు కూడా వేయరు, ముమ్మాటికి వేయరు. మరి ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ అదే జరుగుతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ అయితే మొదలు ఈ మూసిలో చేయబెట్టినందుకు ఆ మురికి మొత్తం అంటించుకున్నాయన. ఆ మురికి వదిలేయట్లేదు, కడిగినా ఇక మొత్తం పూసుకున్నాయన. ఇక అది కడిగినా పోతే ఆ కంపులో మునిగిపోయిండు. మూసి కంపు ఆయనకు పూసుకొని కాక మొత్తం పార్టీకి పూసేసిండు. దాంట్లో అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే కొండా సురేఖ లాంటి నోట్లకి వెళ్ళిన మురికి ఇంకా ముంచేసింది. అది క్లియర్గా అయిపోయింది. చదువుకున్నాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఇలాంటి మంత్రిని కొనసాగిస్తే పార్టీని ఓటేసాడు కాదు, ఆ పార్టీ మీద ఉమ్మేయడం కూడా తప్పు అనుకుంటాడు. వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యతిరేకత అంతా ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు తెలంగాణలో? ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ పార్టీకి ఉపయోగపడుతుంది మీ లెక్క ప్రకారం? ఎందుకంటే టీడీపీ ఇప్పుడు అధ్యక్షుడు కూడా లేడు. ఇప్పుడు మీరు పోటీ చేసే పరిస్థితులు అధికార పక్షం బలహీన పడితే ప్రతిపక్షానికి వస్తుంది. ఎవరున్నారు? బీజేపీ బీఆర్ఎస్. ఇప్పుడు అల్టిమేట్లీ బీజేపీకి వస్తుంది. ఇక దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటే బీఆర్ఎస్కి వస్తుంది. ఓకే. అంతలోపు మేము పికప్ అయిపోతే మాకు వస్తుంది. వాళ్ళిద్దరిని కూడా ఓట్ చేసే కెపాసిటీ మాకుంది. మీరు పికప్ అవ్వాలంటే చాలా కష్టం కావాలి. అట్లేం లేదండి. ఇట్లా అంటే చాలా వెళ్తాం మేము. ఎట్లా? ఖమ్మం చూడలేదా? అరే ఖమ్మం ఎప్పుడోనండి. ఎప్పుడే పోయిన సంవత్సరం
ఆ ఊపుని మీరు కొనసాగించుంటే ఏమో మిరాకిల్ జరిగేదేమో, ఏది కానీ మీరు టక్మని ఆపేశారే. అరే మావాడు కావచ్చుకుని ఆపిండు కదా మరి ఆ అదే. రోజు, ఉద్దేశపూర్వకంగా పార్టీ నిర్వీర్యం చేసిండు కదా, లేకుంటే ఇప్పటిదాకా ఏదో అయిపోతుండే. ఆ రోజు ఖమ్మం చూసి కేసీఆర్ పెగ్ మీద పెగ్ దాకా వణుకుపుట్టింది. వణికి పుట్టినాం నిజంగా చాలా. మా గుండోనికి ఫోన్ చేసి ఏమాయరా ఏం చేస్తున్నారా అనేసరికి మావాడు నెక్స్ట్ డే నుంచి మొత్తం నిర్వీర్యం చేసి పడేసిండు. చేసేసి కొంచెం ఆ పార్టీలో కలిసిపోయాడు. ఏం రాజకీయం అండి నిజంగా. అది అబ్బబ్బబ్బ. ప్రెస్ మీటింగే బంద్ చేసిండు, ప్రెస్ వాళ్ళని రావద్దని చెప్పిండు. నిజంగా అది మేము చూసుకున్నాం, దాన్ని వ్యతిరేకించినాము. అది ఒక అక్కడ అయిపోయిన జంప్ కథ. అయిపోయి అక్కడ చేవేళ్ళలో పోటీ చేసాడు. అది కూడా ఆపిన కదా, ఆ. వాడి మీద ఎఫ్ఐఆర్ రాయాలంటే ఆడు దొంగతనంగా పోయేసి ఆయన కాలేళ్ళు మొక్కి చార్జ్షీట్కి వెళ్ళి పేరు తీసేసిన వాడు. స్క్రూటినీ రోజు సాయంత్రం వరకు పాయింట్ తడిపేసిన వాడు. ఏదేమైనా అంటే రాజకీయాలు చూస్తుంటే నిజంగా మీరు చాలా క్లియర్గా ఇట్లా ఇట్లా ఇప్పి చూపించినట్టు అయింది అది. బాగుంది. బట్ మీ విశ్లేషణ బాగుంది కానీ బట్ నిజంగానే మరి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. బట్ ఇక్కడ రవి గారు ఉమ్, ఏఎస్ రావు అంటాడు ఉమ్, తెలుగుదేశం పార్టీలో నిక్కాసుగా మాట్లాడే వ్యక్తిని. అవును తెలుసు అన్ని నేను మనం చూస్తున్నాం క్లియర్ చాలా. మాట్లాడతా, ఉమ్. నేను ఎవరికి భయపడా, నేను నిజాయితీగా ఉన్నాను లేదా అదొక్కటి నేను కానీ ఇలా మరి చూసుకున్నంతే తప్ప. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఆ ప్రభుత్వం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవడండి రేవంత్ రెడ్డి? నాకెందుకండి? చంద్రబాబు నాయుడు గారు రేపు మిమ్మల్ని వందరించరా? ఐఎమ్ సబార్డినేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి నేను కింద పనిచేస్తున్నాను, రేవంత్ రెడ్డి కోన్ గీసి గొట్టంగా నాకెందుకు? ఉమ్. రేవంత్ రెడ్డితో నాకేం నేను చేసేది? రేవంత్ రెడ్డి గురించి అట్లా ఒకవేళ ఆయన ఇలా అడుగుతున్నా అంటున్నారు కదా, ఏమని ఇలా విభేదిస్తున్నారు కదా, రేపు పొద్దున బాబు గారు ఏమైనా అంటా మిమ్మల్ని? ఎందుకంటాడు? బాబు గారు ప్రజా సమస్యల పైన స్పందించమని చెప్తారు. ఉమ్. సమస్యల పైన స్పందిస్తున్నా. రేపు హైడ్రా మీద కోర్టుకు పోతున్నా, నేను అవునా? ఖచ్చితంగా కోర్టు పోతున్నా. ఉమ్. రేపు సివి ఆనంద్ ఏ విధంగా అయితే డీజే బంద్ చేసాడు, వాట్ రైట్ యు గాట్? ఉమ్. డీజే అనే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా, ఇందాక నేను అడుగుదాం అనుకున్నా. డీజేలో ఆ. సౌండ్ పొల్యూషన్ ఒకటి క్లియర్గా చెప్తాను మీకు. ఉమ్. అసదుద్దీన్ ఓవైసీ ఒక ముస్లిం మతంలో ఉమ్. ఈ డీజేలు సౌండ్స్ అనేది నిషేధం. వాళ్ళ మతంలో నిషేధం, వాళ్ళ మత ప్రకారంగా నిషేధం. ఓకే. వాళ్ళు చేస్తున్నారు. కొందరు ముస్లింలు చాదస్తవాదులు ఏం చేశారంటే, హిందువులు తీస్తారు కాబట్టి మనం కూడా తీద్దామని మిలాదున్ నబీ ప్రొసెషన్ తీస్తున్నారు. మేలాదున్నవి అవును. దాన్ని ఆపడానికి, కట్టడి చేయడానికి ఆయన ఆపుతున్నాడు. ఓకే. ఆ ప్రొసెషన్ తర్వాత ఆ స్పీచ్లో ఈ అసదుద్దీన్ మూర్ఖుడు ఏమన్నాడంటే, ఈ మీరు వేరే వాళ్ళలాగా చేస్తున్నారు, ఉమ్. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడతా, ఏ మతం వారికి ఏ రిలీజన్కి అయినా కానీ ఏ రిలీజన్ ప్రొసెషన్స్లో కూడా డీజే బంద్ చేయమని చెప్పేసి వీడెవడు మాకు చెప్పడానికి? ఉమ్. సౌండ్ అనేది చనిపోతే కూడా హిందూ సంస్కృతిలో, హైందవ సంస్కృతిలో చనిపోతే కూడా డప్పు కొట్టుకుంటూ పోతుంది. అదే సార్ కొన్ని పరిమితులు ఉన్నాయి కదా, పరిమితులు మించి పోయి మేము చేయకూడదు. పరిమితులు మించి మేము పెడతామని మేము అనట్లేదు. ఆ. పరిమితులు మీరు పెట్టండి. హిందూ ప్రొసెషన్స్ని కూడా అన్ని మతాల ప్రొసెషన్స్లో డీజే నేను బ్యాన్ చేపిస్తా, ప్రభుత్వానికి నేను ఇవే రిక్వెస్ట్ చేస్తా. అదే కాకుండా ఎవరైనా ఆడేది ఉంటే దుంకేది ఉంటే పబ్బులకు డాన్స్, పబ్బులకు బార్లకు పోయి ఆడుకోండి, విచ్చలవిడితనం అక్కడ జరుగుతుంది అంటే, మా యొక్క హిందూ ప్రొసెషన్స్లో మేము ఆడుతుంటే పబ్బులలో బార్లలో ఆడే డ్యాన్స్కు పొంతన పెడుతుందా వీడు? వీనికి ఏం తెలుసు? వాడు కుదే వాని మతానికి సరిగ్గా చూసుకొని చేత కాదు అంటే వాడి మాటలు, వానికి అనుసంధానంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. 3 ఫీట్ కా టిల్లు లల్లు అన్నాడు, వాడిని తీసుకొచ్చి అక్బర్ భాయ్ హమారా దోస్త్ అని పక్క కూర్చోబెట్టుకుంటున్నాడు. సిగ్గులేదు ముఖ్యమంత్రికి. నీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ పెట్టినావు కదా, మన ఫాతిమా కాలేజ్ ఎందుకు కూర్చోవు? టచ్ కూడా చేయలేకపోయారు దాన్ని. కూర్చోకుండా ఈ రంగనాథ్, ఈయన రేవంత్ రంగనాథ్ అయిపోయాడు. రంగనాథ్ కాదు ఇప్పుడు, రేవంత్ రంగనాథ్. రంగనాథ్ ఏం చెప్తున్నాడు ఇప్పుడు? డబ్బులారా? రేవంత్ రంగనాథ్ ఏమంటుందంటే, అక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు, ఎడ్యుకేషన్, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది కాబట్టి, అరే మూర్ఖులారా, దుర్మార్గులారా, దుష్టులారా, మీరు కూల్చేసిన ఇళ్ళ పిల్లలు లేరా? స్కూల్ పోవట్లేదా? వాళ్ళ అకాడమిక్ ఇయర్ నాశనం కాలే? వాళ్ళ ఉసురు మీకు తెలగదా? నిజంగానే పాపం. మరి సిగ్గు లేకుండా మాట్లాడతారా? నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్, నీ మాట ఇదా నువ్వు చేసేది? బుద్ధున్నోడు చేసే పనేనా? అక్కడ బిల్డింగ్ కూల్చేస్తే ఆ పిల్లలు రోడ్డు మీద పడరు కదా, ఆ పిల్లలను తీసుకొని వేరే కాలేజీలో అడ్మిషన్ ఇవ్వలేరా? అది చేతగాక పేదవాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళ పిల్లలు చెట్ల కింద ఉన్నారు. కూల్చేసిన తల్లులు మూసి ఒడ్డున కాలకృత తీల్చుకొని చీరలు కట్టుకొని స్నానాలు చేస్తున్నారు. వాళ్ళ ఉసురు తరగతరా మీకు? కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తే. ఇదా ఈ ప్రభుత్వం చేసేదా? ప్రజాప్రభుత్వం ఆమె ఇది, ప్రజాపాలన. మరి ప్రజాపాలన దీన్ని అంటారా? దుర్మార్గుల పాలన, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పాలన ఇది ముమ్మాటికి. రైట్.
మరి నెక్స్ట్ 2029లో మరేంటి పోటీ చేసే అవకాశం ఉందా తెలంగాణలో? ఖచ్చితంగా వస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తాం ఖచ్చితంగా. రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో చూడండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రావు గారు. సో మీ అభిప్రాయం అయితే చెప్పారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటనేది. నెక్స్ట్ మరి వచ్చే పర్యవసానాలకు కూడా మీరు రెడీగా ఉండాలా? 100% రెడీ. దేనికైనా రెడీయా? రెడీ. థ్యాంక్ యూ సో మచ్.